అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హనీ స్పెషల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే భాగోపురంలో జరిగే అమ్మవారి జాతరకి అయితే వెళ్తున్నామండి. ఇదైతే మా తాతగారి ఊరు కూడా. ఈ అమ్మవారి పండుగ అయితే ప్రతి సంవత్సరం మార్చి నెలలో అయితే జరుగుతుందండి. చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఈ భాగోపురం అమ్మ తల్లి జాతరకి వెళ్ళారా? వెళ్తే నాకైతే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ అమ్మవారికి చీర పెట్టడానికి చీర, గాజులు, పువ్వులు, ఇంకా పసుపు, కుంకుమ ఇవైతే అన్ని ప్యాకేజీలో అయితే తీసుకున్నాం. ఇక్కడ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. అతని రోజైతే అమ్మవారికి ఉపారంతో పాటు యాటనైతే కోస్తారు. వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరిందని అమ్మవారికి అయితే కానుకగా ఈ యాటల్ని అయితే సమర్పించుకుంటారు. అండ్ ఈ యాటల్ని మా బాబు చూసినప్పుడైతే చాలా భయపడ్డాడు. అండ్ సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంది. అండ్ చాలా రష్ గా ఉండడం వల్ల గుడిలో చాలా సేపు అయింది దర్శనం అవ్వడానికి, అమ్మవారి దర్శనం అవ్వడానికి అయితే. అండ్ ఇక్కడ కనకమ్మ తల్లిని అయితే మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా అది జరుగుతుంది. అండ్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా ఆ కనకమ్మ తల్లి ఆశీర్వాదాలు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేయాలంటాను. ఎండలో పెద్దవాళ్ళు అయితే సరే కానీ చిన్నపిల్లలు కూడా ఇలాగా కలర్స్ వేసి కూర్చోబెట్టేస్తున్నారు. ఈ బాబుకి అయితే ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చి ఇలా కూర్చోబెట్టారు. మేమైతే ఏదైనా కొనుక్కోమని డబ్బులు ఇస్తే వద్దు, నాకు డ్రింకే కావాలి అన్నాడు. సో డ్రింక్ కొనేసి అయితే ఇచ్చాం. కానీ ఇలా చిన్నపిల్లల్ని కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే చాలా బాధ అనిపించింది. గేమ్స్ అయితే పెట్టారు కానీ ఇంకా అయితే ఓపెన్ చేయలేదు. మేబీ సాయంత్రం ఓపెన్ చేస్తారేమో 6కి అలాగా. ఎందుకంటే చాలా వేడి అంటే చాలా వేడిగా ఉంది. దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో నిల్చున్నప్పుడే చాలా వేడిగా అనిపించింది మాకైతే. వచ్చేటప్పుడు మేము కార్లో వచ్చాం కదా, కార్లో వచ్చే బదులు బండి మీద వచ్చినా బాగుంది అనిపించింది. కానీ సమ్మర్ వేడికి తట్టుకోలేక కార్లో అయితే వచ్చాం. కానీ కార్లో వచ్చినందుకు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. రోడ్ ఏమో చిన్నగా ఉంటుంది అండ్ అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్.